బిఆర్ నాయుడు గారి ఛానల్లో మామూలుగా ప్రచారం చేయాల. ఇన్ని ఆధారాలు ఉన్నటువంటి వీళ్లను ఎందుకు సిఐడి అధికారులు పిలవలేదు? మా దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు కదా, గజదొంగ కరుణాకర్ రెడ్డి అని అన్నారు కదా, సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి అని అన్నారు కదా, పిలవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అని గౌరవ న్యాయస్థానానికి వినమ్రుడనై చేతులు జోడించి అర్థిస్తున్నా. ఈ కేసుకు సంబంధించి విచారణలో నన్ను పిలిచినారు. నేను ఆ బోర్డుకు సంబంధించి ఒక స్పెషల్ ఇన్వైటీని మాత్రమే పిలిచినప్పుడు నేను సంబంధిత అక్కడ ఉన్నటువంటి డీజీ గారిని నేను అడగటం జరిగింది. నన్ను పిలిచినారు, మిగతా వాళ్ళని ఎందుకు పిలవలేదు అని. వాళ్లను కూడా బోర్డు సభ్యులను అందరినీ కూడా పిలుస్తున్నాము అని చెప్పారు. ఈరోజు ఆనాడు నేను చైర్మన్గా ఉన్నప్పుడు, సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా అంటే చంద్రబాబు గారి హయాములో కూడా టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్లను ఎందుకు పిలవలేదు, ఎందుకు విచారణ చెయ్యలేదు? అలాగే ఆనాడున్నటువంటి బోర్డులో అందరినీ ఎందుకు విచారణ చేయలేదు? ఎందుకు నన్ను మాత్రమే పిలిచినారు? ఎందుకు పిలిచినారు అంటే ప్రభుత్వాన్ని సంతృప్తిపరచటానికి పిలిచినారు, బావ కళ్ళల్లో ఆనందాన్ని నింపటానికి పిలిచినారు. దోషి ఈయనే అని పత్రికలు, చంద్రబాబు పత్రికలు రాసినాయి కాబట్టి పిలిచినారు. మిగతా వాళ్లను పిలవాలి కదా. ఎప్పుడు వాళ్లను పిలవలేదో ఈ విచారణ ఏకపక్షంగా సాగింది అన్నది స్పష్టంగా అర్థమైపోతున్నది కదా. ఈ విచారణ వక్రమార్గం పట్టిందని అర్థమవుతున్నది కదా.